హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. తిరుమల తిరుపతిలో పరిస్థితి ఎలా ఉందంటే, చేసిందే పెద్ద తప్పు. భక్తులు మరణాలు ఇప్పుడు అందరికీ గుణపాఠాల్లాగా మారినాయి. అరే, ముందే ఇంత క్రౌడ్ వస్తుందని అందరికీ తెలుసు, కానీ చిన్న చూపు. ఏముందిలే మనం చూసుకుందాం, ఏముందిలే మేము చేసేస్తాం, ఏముందిలే. ఇది వాళ్ళ అలసత్వము, వాళ్ళ చేతకంతనాన్ని బయటకు పెట్టింది. ఓవరాల్గా 7 ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరమైన విషయం. నేనైతే నిన్న నైట్ నుంచి అసలు మనసులో లేదు. అయితే ఇప్పుడు అన్ని మార్చారు అర్జెంటుగా అక్కడున్న చనిపోయిన వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. అక్కడ ఎవరైతే శతగాత్రులుగా ఉన్నారో, ఎవరైతే దెబ్బలు తగిలి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నోర్లని నొక్కేసేయాలి. అధికారులకి ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ అంట. వెళ్ళండి, అర్జెంటుగా ఇక్కడ చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ వాళ్ళ విలేజెస్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంచొద్దు. ఎవరైతే ఇప్పుడు దెబ్బలకు తగిలి అపస్మార స్థితిలో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, చౌకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం దెబ్బలు తగిలి వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎంతో కొంత ఏదో ఒకటి నచ్చ చెప్పి నోర్లు కామ్ చేయాలంట. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు బయలుదేరారు. ఇంత దుర్ఘటన జరిగిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడతారని అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసరికి అన్ని డెడ్ బాడీస్ వెళ్ళిపోవాలి. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళంతా వెళ్ళిపోవాలి. ఏదంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే ఆ ఉధృతి తట్టుకోవడం మన వల్ల కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదాలో గనక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడాడంటే అధికార పార్టీ చేసిన తప్పులు మొత్తాన్ని ఎత్తి చూయించి లెఫ్ట్ రైట్ వాయిస్తాడు. సో ఆల్రెడీ గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి బ్లేమ్ చేసి పడేసాం మనం. సో ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే అదే టాపిక్ తీసుకొస్తే మనం ఆడిన గేమ్ అంతా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. కొద్దిగా గొప్ప డౌట్ఫుల్ గా ఉన్న జనాలు కూడా ఇది మనం చేసిన పాపం వల్ల, ఏదైతే తిరుమల తిరుపతి పవిత్ర ప్రసాదం లడ్డు పైన మనం ఆడినటువంటి డ్రామా బయటకు వస్తే ఈ సిచ్యువేషన్ తో మనం తప్పు చేసామేమో అని ప్రజలు నిజంగానే నమ్మేస్తారు. మన తప్పుని వాళ్ళు గమనించేస్తారు. ఆ తప్పు వల్ల ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు జరగని విధంగా ఈ ఘోరం జరిగిందని ప్రజలు తెలుసుకుంటారు. ఆ పాయింట్ ని నోట్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. తద్వారా అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు, ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో వీళ్ళంతా కూడా డిఫెన్స్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికే పార్టీ సూపర్ 6 ఏమి ఇవ్వకుండా ప్రజల్ని పీడించుకు తింటూ పెన్షన్లు కట్ చేస్తా, గ్యాస్ సిలిండర్ కట్ చేస్తా, అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, ఏమి లేదు, సర్వం శూన్యం చేసి బ్రతుకుతున్న ఈ బ్రతుకులను కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే తొక్కి పట్టి నార తీస్తాడేమో అనేసి భయపడుతూ ఉన్నారు. ఆ భయానికి కారణంగానే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బంధువులు కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ చేరి, అయ్యా మాకు అన్యాయం జరిగిందయ్యా, ఇలా అనుకోలేదయ్యా, మీరున్న 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా జరగలేదయ్యా అంటూ మాట్లాడుతూ వాళ్ళ బాధను చెప్పుకుంటూ ఉంటే అది సోషల్ మీడియాస్లోకి వస్తే టీడీపీ పరిస్థితి ఏంటి? పాతాళానికి తొక్కబడుతుంది, పాతాళానికి వెళ్ళిపోతుంది. ఒకేసారి చేసిన తప్పులకి దేవుడు వేసిన శిక్షలా మారుతుంది. అందుకే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి, తీసుకెళ్ళిపోవాలి డెడ్ బాడీస్ అని చెప్తూ ఉన్నారంట. సో వెళ్ళిపోవడం అయితే కుదరదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. పోలీసులు ఒకసారి ఫోర్స్ చేసి పంపినా కూడా అవి మీడియాలోకి వస్తూనే ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్తే గానీ అక్కడ సిచ్యువేషన్ మనకి క్లియర్ గా తెలియదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ అక్కడ దాచేస్తున్నారని అర్థమవుతుంది. ఒక మహిళ ఎవరో చనిపోతే తను ఎవరో తెలియదని ఆ డెడ్ బాడీని తీసుకెళ్లి మార్చురీలో పెట్టేశారంట. అంటే ఎవరికి తెలియకూడదు, చచ్చిన వల్ల ఒక పర్సన్ తగ్గాలి అనే ఒక ఉద్దేశంతో. ఎప్పుడైతే మీడియా వెళ్ళి ఎవరెవరు చనిపోయారు ఏంటి అని ఎంక్వైరీలు చేస్తుందో అప్పుడు బయటకు వచ్చిన వాస్తవాల్లో ఇది ఒక వాస్తవం. ఒక పర్సన్ మాట్లాడుతూ చెప్తున్నాడు ఇదంతా మీడియా వల్లే ఇది బయటకు వచ్చింది అనేసి. సో ఇటువంటి కుట్రలు చాలా చాలా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను క్లియర్ గా చెప్తూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి ప్రతి ఒక్కరిని పరామర్శించి మాట్లాడతారు. అప్పుడు కానీ వాస్తవాలు నిజంగా బయటికి రావు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది తీవ్ర గాయాలతో ఉన్నారు, ఎంతమంది ఐసీయూలో ఉన్నారు, ఎంతమంది నార్మల్ గా ఉన్నారు అనేసి. సో
ఆ క్షణం కోసం వెయిట్ చేద్దాం. జెన్యూన్ న్యూస్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన గూడు పుటాలి కానీ ఈ మేనేజ్మెంట్ కానీ ఇకపైన చెల్లవు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మొత్తం A to Z సెటరేట్ చేసి పడేస్తారనేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. బాధితులు కూడా ఎంతో కొంత సహాయం చేస్తే బాగుంటది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. చూద్దాం ఏమవుతుంది అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.